ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల పుడుతుంది. ఆ ఇంట్లో ముందుగానే ముగ్గురు ఆడపిల్లలు పుట్టడం వలన పుట్టిన వెంటనే ఆ పాపని తల్లికి తెలియకుండా తీసుకుని వెళ్ళి ఆ పాప బ్రతుకుండగానే మట్టిలో బుడ్చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న తల్లి ఒక్కసారైనా తన పాప ముఖాన్ని చూడాలని, ఒక్కసారైనా తన పాపను తాకాలని మట్టిలోంచి పాపను బయటికి తీస్తుంది. అప్పటికీ ఆ పాప బ్రతికే ఉంటుంది. అది చూసి ఆ తల్లి ఆనందంతో ఆ పాపని ఇంటికి తీసుకొని వెళ్ళాలి అనుకుంటుంది. అప్పుడు ఆ తల్లి బంధువులు, వద్దు, నీకు ఈ పాప బరువు అవుతుంది, ఇప్పటికే నీకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు, ఈ పాపని ఇక్కడే మట్టిలో బూడ్చేయి అని అంటారు. కానీ ఆ తల్లి వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ఆ పాపని ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఆడపిల్ల పుట్టిందని, ఇంటికి బరువు అని, బ్రతికుండగానే ఆ పాపని మట్టిలో బూడ్చేసిన ఈ సమాజంలో ఆ పాప ఎవరో మీకు తెలుసా? ఆ పాప బ్రతికి ఏం సాధించిందో మీకు తెలుసా? 2016 మన ఇండియన్ గవర్నమెంట్ అందించే 4th హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ పద్మశ్రీ అందుకున్నారు. 2021 భారత్ గౌరవ్ అవార్డు అందుకున్నారు. 2025 జీనియస్ ఇండియన్ అచీవర్ అవార్డు అందుకున్నారు. ది బెస్ట్ ఫోక్ డాన్సర్ ఆఫ్ ఇండియా, గ్రేటెస్ట్ కల్బేలియా డాన్సర్ గులాబో సపేరా. ఇది మన దేశంలో ఒక్క ఆడపిల్ల కథ మాత్రమే. ఇలా ఎందరో ఆడపిల్లల్ని ఇంటికి బరువని పురిటిలోనే చంపేయడం, బ్రతుకుండంగానే సమాధి చేయడం, చెత్త కుండీల్లో పారేయడం కరెక్ట్ కాదు. ఈ సమాజంలో బ్రతకడానికి మగపిల్లలకు ఎంత హక్కు ఉందో సమాన హక్కు ఆడపిల్లలకు కూడా ఉంది. ఇట్స్ మై ఇండియా, ఇట్స్ మై డ్రీమ్. జై హింద్.